ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్. ఇక్కడ నాగేశ్వరరావు సార్, హస్నాబాద్ అన్నమాట, కొడంగల్ నుంచి. సార్ వరిలో మనకు వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది కెమికల్స్తో పాటు కెమికల్స్ని తగ్గించి వాడడం జరిగింది. సార్ పొలం అనేది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సార్ మాటల్లో ఇందాం ఒకసారి. సార్ రిజల్ట్ గిట్లంగా చెప్పండి సార్, మీరు ఏమేమి వాడినరు, ఇంతకు ఏ విధంగా గ్రోతింగ్ ఉంది, మీకు ఎలా నచ్చింది ప్రోడక్ట్ గురించి గిట్లాగా మీకు కొన్ని 2 మాటలు చెప్పండి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ విన్నింగ్ టీమ్ లీడర్స్. నా పేరు నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ని నేను. గత 2 సంవత్సరాల నుంచి కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ నేను వాడుతున్నాను, వేరే వాళ్లకు వాడమని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో నా అనుభవం ప్రకారంగా వెస్టేజ్లో ఉండేటటువంటి అగ్రి గ్రాన్యూల్స్, ఎందుకంటే నేను ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తూ ఒక 4-5 సంవత్సరాల నుంచి పైనే అయింది నేను అగ్రికల్చర్ చేయబట్టి. అయితే గత 2 సంవత్సరాల నుంచి వెస్టేజ్లో ఉండేటటువంటి అగ్రి గ్రాన్యూల్స్ అనేటటువంటి ప్రోడక్ట్ని, తర్వాత అగ్రి 82 అనే ప్రోడక్ట్ని, అగ్రి గోల్డ్ అనేటటువంటి ప్రోడక్ట్స్ని నేను వరి పొలాలలో, తర్వాత మామిడి తోటలో కూడా వీటిని యూజ్ చేశాను. సో దీని నుంచి నాకు ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎప్పుడు వాడాలి అనేటటువంటి సంశయం ఎవరికైనా ఉండొచ్చు. ఎలా వాడతారండి, ఎలా యూజ్ చేస్తారంటారంటే, మనము దుక్కి అయిపోయిన తర్వాత, మొదటిసారి అయిపోయిన తర్వాత బీడ్ అంటాం మనం. బీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎరసాలని చేస్తుంటాం. అంటే రెండవసారి దుక్కి దున్నినప్పుడు వేరే డిఐపి కానీ, సూపర్ కానీ, తర్వాత మనము యూరియా కానీ కలిపి వేస్తుంటాం. సో అలాంటి దాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకరాకు ఒక 2 ఎకరాలు 2 బస్తాలు మీరు డిఐపి కానీ, లేదా ఒక 2 బస్తాల సూపర్ కానీ, ఒక 20 కిలోల యూరియా కానీ వేస్తుంటారు. సో వాటిని తగ్గించి అగ్రి గ్రాన్యూల్స్ని ఎకరాకు 2 బస్తాల చొప్పున, అంటే ఏంటి, 2 పాకెట్లు 700కు పాకెట్ ఒకటి వస్తుంది, దాన్ని 1400కు వేసి, తర్వాత దాంతో పాటుగానే అగ్రి 82ని కలిపి వేయండి. వేస్తే మీకు వరి పొలం బాగా వస్తుంది. తర్వాత రోగం కూడా తక్కువ వస్తుంది. రోగాలను కూడా తట్టుకునే శక్తి మన అగ్రి గ్రాన్యూల్స్ నుంచి వస్తుందని చెప్పగలుగుతాను. తర్వాత కలుపు తీసిన తర్వాత 25 నుంచి 30 రోజుల లోపల మనం మొదటిసారి కలుపు తీసేస్తాం. కలుపు తీసిన తర్వాత మన రైతులు ఏం చేస్తారు, కాంప్లెక్స్ ఎరువు వాడతాం అన్నట్టు. కాంప్లెక్స్ ఎరువు మళ్ళప్పుడు ఏం చేస్తారు, 2 బస్తాలు వేస్తూ అంటారు. సో దాన్ని తగ్గించండి, మళ్ళీ యూరియా కూడా తగ్గించండి. ఇప్పటిసారి మళ్ళీ ఒక 2 బస్తాలు ఎకరాకు అగ్రి గ్రాన్యూల్స్, దాంతో పాటుగా 2 అగ్రి 82 కలిపి వేసినటువంటి అయితే భూమిలో ఉండేటటువంటి మొత్తం ఫర్టిలిటీని మొత్తం కూడా, భూమి ఎలాంటి సాంద్రతని దెబ్బతీయకుండా, భూమిలో ఉన్నటువంటి పోషకాలని సరి అయిన రీతిలో మనము మొక్కలకు అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మిత్రులారా, అగ్రి గ్రాన్యూల్స్ని, అగ్రి 82ని వాడి కెమికల్స్ని తగ్గించండి. కెమికల్స్ వాడటం వల్ల ఏమవుతుంది, అందరూ అనుకుంటారు కెమికల్స్ వాడితే ఈసారి పంట బాగా వచ్చిందని. కెమికల్స్ని వాడినందువల్ల మనం భూమిని నష్టపరుస్తున్నాం, రోగాల బారిన పడేటట్టు చేస్తున్నాం. కాబట్టి అలాంటి దాన్ని యూజ్ చేయవద్దు. అంటే మనము ఆల్రెడీ ఎన్నో 25-30 సంవత్సరాల నుంచి ఆ కెమికల్స్కి అలవాటు పడిపోయినాయి మన భూములు కూడా. అవి తగ్గించాలంటే గ్రాడ్యువల్గానే తగ్గించాలి. ఒకటేసారి తగ్గించమని చెప్పడం లేదు. మనం ఒకటేసారి తగ్గించకుండా వాటిని తక్కువ చేస్తూ వీటిని, ఈ పోషకాలను ఎక్కువగా మనం మొక్కలకు అందిస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేటటువంటి వస్తాయి. ఇప్పుడు చూడవచ్చు, నా దగ్గర ఉండేటటువంటి ఒక్కొక్క దంటుకు 25 నుంచి 30 వరకు పక్కన లాపలు అనేటట్టు ఉంచినాయి. మీరు ఒకసారి చూడండి సార్, ఇక్కడ చూడండి, దీని లోపల లెక్క పెడితే 25 వరకు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ వరం దగ్గర ఉండేటటువంటి దాంట్లోనే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఈ మొక్కలో పక్క నుంచి వచ్చినటువంటి లాప అంటాం. సో ఇలా వస్తే తప్పకుండా వస్తుంది. కాబట్టి నేను అందరికి కూడా ఇదే సజెషన్ చేస్తాను. దయచేసి మీరు కూడా కెమికల్స్ని తగ్గించి దీన్ని ఎక్కువ యూజ్ చేయండి. సో అగ్రి గ్రాన్యూల్స్ ఉపయోగం ఏంటి సార్ అంటాను అనొచ్చు మీరు. అగ్రి గ్రాన్యూల్స్ ఏం చేస్తుంది అంటానంటే, భూమిని గుల్లపరిచి భూమిలో ఉండేటటువంటి నత్రజనిని కానీ, మిగతా పోషకాలను కానీ, మొక్కకు కావాల్సినటువంటి దాన్ని ఎంత రీతిలో అయితే అందించాలనో, ఏ లెవెల్లో ఎంతైతే అందించాలనో అదే లెవెల్లో అందించడానికి ఇది దోహదపడుతుంది.
కాబట్టి దీన్ని తప్పకుండా యూజ్ చేయండి మిత్రులారా. తర్వాత మీరు ఎప్పుడైనా ఏమైనా రోగం వచ్చినప్పుడు కూడా ఏదైనా మందు కొడుతుంటాం, తప్పకుండా వేప నూనెతో పాటుగా వేరే ఏమైనా తెచ్చి కొట్టవచ్చు. మనం కొట్టేటప్పుడు కూడా మీరు తప్పకుండా అగ్రి 82 అనే దాన్ని తప్పకుండా యూజ్ చేయండి. అగ్రి 82 యూజ్ చేస్తే ఏమవుతుంది అంటారంటే, ఈ అగ్రి 82 పైన ఉండేటటువంటి ఆకులకు మాత్రమే కాదు, కింది భాగంలో కూడా పోయేటట్టు చేస్తుంది. దానివల్ల మీరు వేరే మందు కొడితే ముందర కొడుతుంటే ఎంట ఆరిపోతుంది అన్నట్టు. కానీ అగ్రి 82 ఉండటం వల్ల ఏం చేస్తుంది, ఆకులకు మొత్తం స్ప్రే చేసి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఆకు మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి ఎక్కువసేపు ఆ ఆకు మీద మందు ప్రభావం ఉండేటట్టు చేస్తే ఉండేటటువంటి పురుగులు మొత్తం త్వరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రి 82 కూడా తప్పకుండా యూజ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. సార్ ఒక నిమిషం. మీరు అగ్రికల్చర్ వాడుతుండ్రు కదా, మీరు హోమ్ కేర్ ఏమన్నా వాడుతుండ్రా? మన చెప్తే కదా, నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను. అంటే హోమ్ కేర్ కానీ బ్యూటీ కేర్ కానీ అగ్రి వెస్టేజ్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని నేను వాడుతున్నాను. ఈవెన్ మెడిసినల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని. మెడిసినల్ ప్రోడక్ట్స్ గురించి కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఆ ఫ్లాక్స్ ఆయిల్ కానీ, తర్వాత మనకు ప్రోస్టోకేర్ గురించి కానీ, హార్ట్ కేర్ గురించి ఉన్నటువంటి మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ ప్రూవ్న్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా నిర్భయంగా మనం యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటాయి. మీరు అనుకోవచ్చు సార్, మీరు డాక్టర్లా ఇట్లా అన్నీ చెప్తున్నారంటే, ఆల్రెడీ డాక్టర్లు సైంటిఫిక్స్లతోన ఇవి టెస్ట్ చేయబడినే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఒకటే కాదు, ఆడవాళ్ళకి తగినటువంటి కాస్మెటిక్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఇంట్లో అందరికీ కావాల్సినటువంటి టీ పౌడర్ లాంటిది ఉంది, కాఫీ పౌడర్ ఉంది, సబ్బులు ఉన్నాయి.